కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలను మోసం చేశాయని సిర్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల నోటి కాడి ముద్దను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కున్నాయని ఆరోపించారు. దేశంలో 50% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే 42% రిజర్వేషన్ అని నమ్మించారని, తీరా నామినేషన్ వేసే సమయానికి కోర్టులో స్టే రావడం చూస్తుంటే ఇరు ప్రభుత్వాలు కలిసి ఆడిన రసవత్తరమైన నాటకంలాగే అనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సిర్పూరు నియోజకవర్గ కేంద్రమైన కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు చాలా బాధతో కోపంతో ఈ మీడియా సమావేశం పెట్టే పరిస్థితి వస్తున్నందుకు దయచేసి క్షమించాలి. ఈరోజు బీసీల నోటికాడ ముద్దను ఈ రాజ్యం గుంజుకున్నది. పట్టపగలే బీసీ సోదరులను మోసం చేసింది కాంగ్రెసు, బీజేపీలు. నిజానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో దాదాపు 3,000 పైగా కులాలు, అదేవిధంగా మరి 50% కన్నా ఎక్కువగా ఉన్న బీసీలకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఆనాడు కాకా ఖలీల్కర్ కమిషన్ నుంచి అయినా, దాని తర్వాత వచ్చిన మండల్ కమిషన్ అయినా ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు. 1992లో బీసీలకు మండల్ కమిషన్ ఆనాడున్న ప్రధానమంత్రి విపి సింగ్, శరద్ యాదవ్, మానిశ్రీ కాన్షీరామ్ గారు చేసిన పోరాటం వల్ల తల వంచి మండల్ కమిషన్కు అమలు చేస్తే కేవలం ఉద్యోగాల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనే రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అప్పటికి కూడా కోర్టు 50% అనే పరిమితి పెట్టి ఇచ్చింది ఇందిరా సాహ్ని కేసులో. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలుసు, తెలంగాణ గవర్నర్ కూడా తెలుసు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నుకోబడ్డ 8 మంది కాంగ్రెస్ ఎంపీలకు తెలుసు, బీజేపీ ఎంపీలకు తెలుసు. ఏదైనా ఒక జీవో వచ్చిందంటే అది చట్టబద్ధంగా రావాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం